హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సో మీ అందరికీ తెలుసు, సంస్థ అధినేత గారు కొత్తగా బీవీహెచ్ అని చెప్పి ఒక ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ప్రాజెక్టుని తీసుకురాబోతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అండ్ ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ తాలూకు టెస్ట్ డ్రైవ్లు కానివ్వండి, లైవ్ టెస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. సో చాలామంది సభ్యులు ఏంటంటే, అసలు ఆ బైక్ కాస్ట్ ఎంత, దాని విధి విధానాలు ఏంటి, అది ఎలా, అది కాయిన్స్ ఎన్ని తీసుకోబోతున్నారు, రెఫరల్ ఎట్లా, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికి సంబంధించి సంస్థ అధినేత గారు నిన్నైతే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ నాకైతే చాలా ఆశ్చర్యపోయాను నేనైతే. అసలు అది ఒక్కసారిగా ఆయన చెప్పిన కాస్ట్ అదంతా చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ఆ కాస్ట్ అదంతా వినండి, నేను చెప్తాను. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అంటే ఎంతమంది అయితే దాని గురించి స్పందిస్తారో, సో కాబట్టి మేబీ ఆ స్పందన అంతా ఆయనకి తెలియజేస్తే ఏదన్నా కొంచెము మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందేమో అనేది నా అభిప్రాయము. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది చేరాలి, ఎక్కువ మంది దీని మీద స్పందించాలి, ఓకేనా. అండ్ ఎక్కువ మంది కామెంట్ రూపంలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేయాలి ఖచ్చితంగా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ రాయండి, ఖచ్చితంగా కామెంట్ రాయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను దాని విధి విధానాలు చెప్తాను, ఒకసారి చూడండి. సో బైక్ కాస్ట్ వచ్చేసి ఏదైతే బీవీహెచ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఉందో దాని కాస్ట్ వచ్చేసి 2,49,000 ఒరిజినల్గా దీని కాస్ట్ వచ్చేసి 2,49,000. సో ఈ 2,49,000లో ఆయన ఒక డిస్కౌంట్ ప్రకటించారు. ఎప్పటి వరకు? మే 2025 వరకు ఒక డిస్కౌంట్ ప్రకటించారు. ఆ డిస్కౌంట్ కాస్ట్ ఎంత అంటే 50,000 డిస్కౌంట్ కాస్టు. ఎప్పటి వరకు? మే 2025 వరకు, ఓకేనా. సో ఆ డిస్కౌంట్ పోను ఇప్పుడు ప్రస్తుతము మే 25 వరకు బైక్ కాస్ట్ ఎంత అంటే 99,000 50,000 పోను 1,99,000 ఇప్పుడు సేల్ ప్రైస్ అనమాట. సేల్ ప్రైస్ ఇంత అమౌంట్, దగ్గరగా 1,000 రూపాయలు తక్కువ 2 లక్షలు, ఓకే, 2 లక్షలు. సో ఈ కాస్టు వర్తబుల్లా కాదా, అది న్యాయబద్ధమేనా, ఖచ్చితంగా అంత పెట్టాల్సిందేనా, పెట్టే అంత వాల్యూ ఆ బండికి ఉందా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ 1,99,000లో 1,99,000లో బీసీటీ నుంచి కొన్ని కాయిన్స్ ఇందులో యాక్సెప్ట్ చేస్తారు. అది ఎంతంటే 15,000 ప్లస్ ఒక 5,000, మొత్తము 20,000 రూపాయల విలువ కలిగిన బీసీటీ కాయిన్స్ ఈ 1,99,000లో 20,000 ఇది యాక్సెప్ట్ చేస్తారు. అంటే పోనెంత ఇంకా 1.79 అనమాట. 1.79 ఇది మనకి కాయిన్స్ తీసుకోగా పడే కాస్ట్ అనమాట. సో కాబట్టి ఈ అంశం మీద ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించి మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు దయచేసి, ఎందుకంటే ఇది చాలామందికి చేరాలి. అండ్ సభ్యుల అభిప్రాయం కూడా తెలియాలి, మన వీడియో రూపంలో తెలియచేయాలి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు దయచేసి ఈ ఒక్క సహాయం అయితే చేయండి, ఓకేనా. అండ్ తర్వాత ఇందులో మనకి రెఫరల్ అంటే మనము పని చేసుకోవడానికి సుమారు ఒక 7 లెవెల్స్ ఇన్కమ్ అనేది ఆయన పెట్టడం జరిగింది. 7 లెవెల్స్, ఓకేనా. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇంకోండి లెవెల్ 1లో మీకు
మీరు డైరెక్ట్గా ఎవరినన్నా ఈ బైకు కొనడానికి కనుక మీరు మాట్లాడి ఒప్పించి ఆ డెలివరీ కనుక పూర్తి చేస్తే, డెలివరీ పూర్తి చేస్తేనే బాగా గుర్తుపెట్టుకోండి, ముందు మీరు రెఫర్ చేసి అడ్వాన్స్ కడితే అట్ట కాదు, డెలివరీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇంకోండి ఆఫ్టర్ ఆన్ డెలివరీ, ఓకేనా. డెలివరీ తర్వాత మాత్రమే మీకు ఆదాయం వస్తుంది, ఓకేనా. సో డైరెక్ట్గా చేస్తే 3,000 మీ తరపున డైరెక్ట్గా, మీ 2వ లెవెల్ నుంచి 1,000 రూపాయలు, 3వ దాంట్లో నుంచి 500, 4 నుంచి 500, 5 నుంచి 500, 6 నుంచి 300, 7 నుంచి 200, ఓకేనా. ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట. ఇది 7 లెవెల్స్, 7 దశలుగా మీకు ఆదాయం అనేది రావటం జరుగుతుంది ఆన్ డెలివరీ, బండి డెలివరీ అయిన తర్వాత, ఓకేనా. ఇంకోండి, ఈ బీసీటీ కాయిన్స్ కూడా చెప్పాను కదా, 15,000 ప్లస్ ఒక 5,000 మొత్తం 20,000 వాల్యూ. ఆ ముందు రోజు బీసీటీ ఎంతైతే ఉంటుందో కాస్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు కొనడానికి వెళ్ళారు, ఆ ముందు రోజు కాస్ట్ బీసీటీలో ఎంత ఉందో దాని ప్రకారము 20,000 రూపాయలు విలువ కలిగిన కాయిన్స్ అయితే ఆయన తీసుకుంటారన్నమాట, ప్రాజెక్టులో యాక్సెప్ట్ చేస్తారు, ఓకేనా. సో కాబట్టి ఇదొక్కసారి ప్రతి ఒక్క క్యూబో సభ్యుడు దీని గురించి ఆలోచించి, సంస్థ అధినేత గారు ఏదైతే రేటు ఫిక్స్ చేస్తారు, అంటే దానికి సంబంధించి ఆయన చాలా కారణాలు చెప్తున్నారు, ఓకేనా. మేబీ అవి యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ తర్వాత విషయము. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒక సాధారణ క్యూబో సభ్యుడు ఈ బండిని తీసుకోవడానికి ఆస్కారం ఉందా లేదా, ఒక్కసారి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేయండి దయచేసి, ఎందుకంటే మనకి ఈ అభిప్రాయాన్ని సేకరణ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పటివరకు సభ్యులు ఏదో ఊహల్లో ఉన్నారు, ఒక నామినల్ ప్రైజ్ ఉంటుందిలే, మనం వర్క్ చేసుకోవచ్చు, మళ్ళీ మనకి పాత రోజులు వస్తాయి, సో ఖచ్చితంగా మనకి మంచి ఆదాయం ఉంటుందని చెప్పి చాలా ఎక్కువ ఆశతో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఆయన ఇంత పెద్ద కాస్ట్ పెట్టేసరికి పెద్ద లీడర్స్ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సో కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మంది కామెంట్స్లో మీ కామెంట్స్ తెలియచేయండి, ఓకేనా. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, అదొక్కటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, దానికి ఆయన చెప్పుకుంటున్న సంజాయిషీలు ఏంటి, వీటన్నిటి గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో మాట్లాడతాను. ఇదొక్కటైతే మీరు ప్రతి ఒక్కరూ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.